ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనము. ఈ అవమానమునకు రెట్టింపు ఘనతనందుదురు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఇజ్రాయేలీల ఎడల దేవుడు జరిగించు విమోచన ప్రణాళికను తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నేడు నిన్ను అనేకులు అవమానపరుస్తున్నారా? అయితే నిన్ను అవమానపరిచే వారితో కలహపడకుండా, వారికి కీడు చేయకుండా, వారిని క్షమించి నీ తరపున పనిచేసే దేవుని కొరకు నీవు కనిపెట్టినట్లయితే తగిన సమయంలో తప్పకుండా ఆయన నీ అవమానమునకు ప్రతిగా ఘనతను అనుగ్రహిస్తానని, నిన్ను అవమానపరిచే ప్రతి నోరు మూయబడేంతగా దేవుడు నీ తలను పైకెత్తుతానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనకు రెట్టింపు ఘనతను కలుగచేయాలంటే మొదటిగా మనము రెట్టింపు వినయమును కలిగి ఉండాలి. రెండవదిగా మనము రెట్టింపు దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. మూడవదిగా మనము రెట్టింపు నీతిని కలిగి ఉండాలి. ఎవరైతే రెట్టింపు వినయమును, రెట్టింపు దీర్ఘశాంతమును, రెట్టింపు నీతిని కలిగి ఉంటారో దేవుడు వారి యొక్క అవమానమును తీసివేసి దానికి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి అనుగ్రహిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. నీవు ఏ సమయంలో అయినా ఎక్కడైనా నిన్ను ఎవరైనా అవమానపరుస్తూ ఉంటే గనక నీవు వారితో కలహపడకుండా, వారికి కీడు చేయకుండా నీవు వారిని క్షమించినట్లయితే దేవుడు నీ అవమానమునకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తానని, ఎవరైతే నిన్ను అవమానపరుస్తారో వారి యొక్క నోరును దేవుడు మూయించేంతగా నీ తలను పైకెక్కుతానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నీ అవమానమును తీసివేసి దానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నీకు అనుగ్రహించినట్లుగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. అయా మా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తానని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు. అయా మేము వినయము కలిగి దీర్ఘశాంతము కలిగి ఆయా నీతిని కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఎందు భయభక్తులు కలిగి విశ్వాసంలో ముందుకు సాగే వారం ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.